హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను. మీరు బ్రష్తోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్తోనైనా పెట్టుకోవచ్చు. నేను హ్యాండ్తో పెట్టడం ఎలాగనేది చూపిస్తున్నాను, బ్రష్తో అప్లై చేయట్లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, ఇంత థిక్గాను. కాబట్టి చక్కగా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను వచ్చేసి కూమ్ చేసుకున్నాను, హెయిర్ని కూమ్ చేసుకున్నాను కదా, ఒక సైడ్కి పాపిడి తీసుకొని నేను పెట్టేసుకుంటాను. ఇట్లా చేసుకుంటేనే మనకి రౌండ్గా ఒక బన్లా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను చక్కగా కొంచెం ముందుకి హెయిర్ తీసేసుకొని మిగతా హెయిర్ అంతా మధ్యలో రౌండ్ చేసుకొని చక్కగా పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రంట్ కాస్త కొంచెం హెయిర్ తీసుకోండి. హెయిర్ తీసుకొని చక్కగా దానికి ఫస్ట్ మనం బాగా స్కాల్ప్కి హెన్నాని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే స్కాల్ప్ మంచిగా పడుతుంది. దీనివల్ల ఇలా కొంచెం 4 ఫింగర్స్కి కొద్దిగా హెన్నా తీసుకొని మంచిగా మధ్యలో పెట్టుకొని మొత్తం అంతా కూడాను రూట్స్కి అంతాను మీరు చక్కగా అప్లై చేసుకొని మంచిగా రౌండ్ ఇట్లా తిప్పేసుకొని సిగలాగా అట్లా పెట్టేసుకుంటే చాలా బాగా దాని మీద ఒక్కొక్కటి లేయర్లా పెడుతుంటే చాలా బాగుంటుంది. చాలామంది హెన్నా స్టెప్ బై స్టెప్ అని అడుగుతున్నారు. హెన్నా మిక్స్ చేయడం స్టెప్ బై స్టెప్ అంటే హెన్నా పౌడర్, నెక్స్ట్ అందులో ఒక నిమ్మ చెక్క, 2 స్పూన్ల పెరుగు, అందులో ఒక ఎగ్, టీ డికాషన్తో కలుపుకోమని నిన్న క్లియర్గా చెప్పాను. అంతకుముందు వీడియోలో కాస్త మ్యూజిక్ ఎడిటింగ్ ఎక్కువైపోవడం వల్ల మీకు అంతగా వినిపించలేదు. సిల్కీగా ఉండడానికి బెండకాయ మూటుకలు కూడా వేసుకొని అందులో చెప్పాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడాను ఏంటంటే ఇది కూడా చాలా సింపుల్గా జెంట్స్ పెట్టుకోవచ్చు, లేడీస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎట్లా మిక్స్ చేసుకోవాలనేది కూడా నేను దీంట్లో చెప్పానండి. అంతే, ఒక్కొక్క లేయర్ తీసుకొని మనం ఇట్లా హెన్నా అప్లై చేసేసుకోవడమే. ఇది చాలా మనకి ఏంటంటే హెన్నా మంచి ఫుడ్లా పనిచేస్తుందండి. మీకు రాలిపోయిన వెంట్రుకలు ఏమైనా ఉంటే ఇంకా కాస్త బలంగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ మొత్తం హెయిర్ అంతా కూడా రౌండ్ చేసేసుకున్నాను. బ్యాక్ అంతా కూడా రౌండ్ చేసుకున్నాను. ఫ్రంట్కి మాత్రం ఇట్లా కొంచెంగా లోపలికి అంటేలాగా నేను మసాజ్లా ఇస్తున్నాను. మసాజ్లా ఇచ్చేసి చక్కగా దీనికి కూడా నేను ఒక సైడ్కి మొత్తం అంతాను హెన్నా పెట్టేసి నేను పెట్టేసుకుంటాను. లోపలికి లాక్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కవర్ పెట్టుకోండి, లేదంటే నార్మల్గా ఇట్లా వదిలేసాయండి. ఒక ½ an hour దీన్ని ఇట్లా మనం అప్లై చేసుకున్న తర్వాత వదిలేసుకున్నామంటే చక్కగా మనకి తలంతా ఆరిపోతుంది. ½ an hour సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ వీక్లీ 2 times ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ మంచిగా గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉన్న హెయిరే కాస్త బలంగా ఉంటుందండి. హెయిర్ పెరుగుతుందా లేదా అనే ఆలోచన కన్నా ఉన్న హెయిర్ బలంగా ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, నేను మొత్తం అంతా కూడాను అప్లై చేసుకొని పైన పెట్టేసుకున్నాను. ఇలా ఒక బల్లా పెట్టేసుకున్నాను అనమాట. మీరు కూడా ఏంటంటే హెయిర్ ప్రాబ్లం ఊడిపోతుంది అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు చాలామంది మెయిల్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇట్లా హెయిర్కి హెన్నా అప్లై చేసుకోవడం వల్ల చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా అనేది హెయిర్ అనేది కన్ఫామ్ ఉంటుందండి. మీకు ఇంకా స్మూత్గా హెయిర్ రఫ్గా ఉంది అనుకుంటే హెన్నాలో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. కలర్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని చక్కగా డ్రై హెయిర్కి పెట్టేసుకుంటే, ఆయిల్ కలుపుకుండా డ్రై హెయిర్కి పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఎట్లా అప్లై చేసుకుని పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నేను టీ డికాషన్, హెన్నా, పెరుగు, నిమ్మకాయ మాత్రమే నేను హెన్నా పౌడర్లో కలిపాను. అంతకు మించి ఏమీ కలపలేదు. ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా కలపలేదు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు కేవలం సింపుల్గా ఇవి చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. హెన్నా కోసం చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, ఇది చూసాక ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.